సాత్వికమైనటువంటి ఆహారాలు వండుకొని ఆ రోజు దేవుడికి నైవేద్యం పెట్టి చంద్రుడికి పూజ చేసి మహాలక్ష్మికి పూజ చేసి కొంతమంది పౌర్ణిమ వ్రతాలు చేస్తుంటారు. అలాంటి వ్రతాలు ఏవైనా ఉంటే ఆ వ్రతం చేసుకుని ఆ రోజు నివేదన చేసిన తర్వాత చంద్రోదయం అయ్యాక చంద్ర దర్శనం చేసి చంద్రుడికి నమస్కరించి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకొని శివుడికి కేశవుడికి కూడా పూజ చేసి వండినటువంటి పదార్థాలు నివేదన చేసి ఆ రోజు ఎవరైనా పేదలకి కానీ బ్రాహ్మలకి కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా అందరూ అనుకుని సామూహికంగా కానీ దేవాలయంలో కానీ భోజనాలు పెట్టవచ్చు. లేదా వనంలో కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ భోజనాలు పెట్టి వస్త్రదానం చేయటం, వాడికి తాంబూలాలు ఇవ్వటం, ఇలాంటివి చేయటం వలన విశేషమైనటువంటి ఫలితం వస్తుందని చెప్తారు. ఆ కార్తీక పౌర్ణమి రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా వ్రతం అయిపోయింది కదా అని చెప్పేసి తర్వాత ఏదంటే అది తినడం లాంటివి చేయకుండా ఆ రోజంతా కూడా నియమంగానే ఉండాలి, బ్రహ్మచర్యంగానే ఉండాలి. ఆ రోజు రాత్రి భోజనం చేసినప్పటికీ కూడా విష్ణునామ సంకీర్తనం కానీ, శివనామ సంకీర్తనం కానీ, సుబ్రహ్మణ్య స్వామి సంకీర్తనం కానీ చేస్తూ ఆ రోజు గడిపితే చాలా విశేషం. మహాలక్ష్మికి పూజ చేయాలి, చంద్రుడికి కూడా ఆ రోజు పూజ చేయాలి. అంతేకాకుండా ఇలా కార్తీక పౌర్ణిమ రోజు ప్రత్యేకంగా సహస్రలింగార్చన చేయటానికి కానీ 1000 లింగాల్ని చేసి సహస్రలింగార్చన చేస్తూ ఉంటారు.